హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం చిన్న తరహా పంది మాంసం వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన ప్రణాళిక ఏమిటో మాట్లాడతాము. ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు అందించే ఏ సమాచారం అయినా మీరు ఆన్లైన్ డెలివరీతో ప్రారంభించగలిగే చిన్న రిటైల్ కౌంటర్ నుండి పంది మాంసం లేదా పంది మాంసం విక్రయించడం కోసం అందించబడుతుంది. మీరు పంది మాంసం వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు మరియు క్రమంగా దానిని పెద్ద వ్యాపారంగా మార్చవచ్చు. ఈ వీడియోలో అందించిన సమాచారం పంది మాంసం యొక్క ఆన్లైన్ వ్యాపారం చేయాలనుకునే పందుల పెంపకందారుల కోసం, కానీ వారికి ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి పెద్ద బడ్జెట్ లేదు. అందువల్ల చిన్న మరియు మధ్యతరగతి పందుల పెంపకందారులకు పంది మాంసం యొక్క ఆన్లైన్ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించడంలో సహాయపడే మా సంస్థ అగ్రిజీవన్ ద్వారా అటువంటి సమాచారం ఈ వీడియోలో అందించబడింది. కాబట్టి మేము ఈ వీడియో గురించి మరింత మాట్లాడే ముందు, మీరు కొత్త పందుల పెంపకందారులైతే మరియు మీకు పందుల పెంపకంపై అవగాహన లేకుంటే, మీ పొలంలో పందుల పెంపకం ప్రారంభించవచ్చని మేము రైతు స్నేహితులందరికీ ముఖ్యమైన సమాచారాన్ని అందించాలనుకుంటున్నాము. మీరు ఫీడ్ తయారీ మరియు దాని ఫీడ్ ఫార్ములాల గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని తప్పక చదవాలి. ఈ పుస్తకం 11 విభిన్న భాషలలో ఉంది: హిందీ, ఆంగ్ల, కన్నడ, తెలుగు, తమిళం, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియాలో అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో మేత తయారీతో పాటు పందుల పెంపకం గురించిన పూర్తి సమాచారం కూడా ఇచ్చారు. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. హోమ్ డెలివరీ మరియు ఈ పుస్తకం డెలివరీపై కేసు అందుబాటులో ఉంది. పుస్తకం గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మేము ఈ వీడియో యొక్క అంశానికి వచ్చాము మరియు పంది మాంసం యొక్క ఆన్లైన్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి. కాబట్టి వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, రిటైల్ కౌంటర్ వ్యాపారం మరియు పంది మాంసం యొక్క ఆన్లైన్ డెలివరీ ఏ ప్రాంతంలో చేయవచ్చు? మీరు ఏ ప్రాంతంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ముందుగా అక్కడ పరిశోధన చేయండి మరియు ఆ ప్రాంతంలో పంది మాంసం కోసం ఎంత డిమాండ్ ఉంది మరియు ఇప్పటికే ఎంత సరఫరా ఉంది. మరియు మీరు ఈ పరిశోధనను తొందరపడి చేయవలసిన అవసరం లేదు. ఇందుకు తగిన సమయం ఇవ్వాలి. ఆ ప్రాంతంలో పంది మాంసం డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉందని మీ పరిశోధన చూపిస్తే, మీరు ఆ ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించాలి మరియు ఆ ప్రాంతంలో పంది మాంసం డిమాండ్ సరఫరా కంటే తక్కువగా ఉందని మీ పరిశోధన చూపిస్తే, మీరు తప్పక ఆ ప్రాంతంలో వ్యాపారాన్ని ప్రారంభించవద్దు మరియు సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల కోసం మీరు వెతకాలి. రెండవ ప్రశ్న: సిద్ధం చేసిన పంది మాంసం యొక్క రిటైల్ కౌంటర్ను ఏర్పాటు చేయడానికి ఎంత పెట్టుబడి అవసరం? మేము ఈ వ్యాపారంలో పెట్టుబడి గురించి మాట్లాడినట్లయితే, అప్పుడు ప్రధాన పెట్టుబడి దుకాణం అద్దె, ఫ్రీజర్ మరియు ఇతర చిన్న పరికరాలలో ఉంటుంది. దీని సహాయంతో కస్టమర్ యొక్క అవసరానికి అనుగుణంగా మాంసం తయారు చేయబడుతుంది. మీరు ప్రారంభంలో మీ స్వంత పరికరాలతో ప్రారంభించకూడదని మేము సలహా ఇస్తున్నాము. మీరు పరికరాలు మరియు యంత్రాలను అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించాలి మరియు మీ వ్యాపారం బాగా నడవడం ప్రారంభించినప్పుడు, మీరు మీ స్వంత పరికరాలు మరియు యంత్రాలను కొనుగోలు చేయవచ్చు. మీరు అద్దె పరికరాలు మరియు యంత్రాలతో ప్రారంభిస్తే, ప్రారంభ వ్యయం 80 నుండి 90 వేల వరకు ఉంటుంది. షాప్ అద్దె మరియు ఉద్యోగుల జీతం ఇందులో ఉండవు. ఇది ఒక్కో ప్రదేశానికి మారవచ్చు. మూడవ ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాపారం చేయడానికి మీరు ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి? పంది మాంసం సిద్ధం చేయడానికి, మాంసం రిటైల్ కౌంటర్ ఆపరేటర్ కలిగి ఉండవలసిన అన్ని నైపుణ్యాలు మీకు అవసరం. మాంసం సిద్ధం ఎలా? దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి? మాంసం యొక్క స్వీయ జీవితాన్ని పెంచడానికి ఏ చర్యలు తీసుకోవాలి? కస్టమర్ల డిమాండ్కు అనుగుణంగా మాంసాన్ని కోసి గ్రైండ్ చేయడం ఎలా? మాంసం సిద్ధం చేయడానికి ఉపయోగించే పరికరాలను ఎలా ఉపయోగించాలి? మీకు ఈ నైపుణ్యాలన్నీ ఉండాలి. మీ వ్యాపారం కోసం అవసరమైన అన్ని నైపుణ్యాలను మీలో మీరు అభివృద్ధి చేసుకోవలసిన అవసరం లేదని ఇక్కడ మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. దీని కోసం మీరు వ్యాపారంలోని అన్ని విభిన్న పనుల కోసం నిపుణులు మరియు నిపుణులను నియమించుకోవాలి. ప్రారంభంలో మీరు సిద్ధం చేసిన మాంసం యొక్క రిటైల్ కౌంటర్ను అమలు చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకోవచ్చు. దీనితో పాటు ఒక వ్యవస్థాపకుడు మరియు వ్యాపారవేత్తగా, మీరు కస్టమర్ ప్రవర్తన, టీమ్ మేనేజ్మెంట్, నాయకత్వ నైపుణ్యాలు, మార్కెటింగ్, మేనేజ్మెంట్ మొదలైన నైపుణ్యాలను మీలో అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఇవి లేకుండా మీరు విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించలేరు.
నాల్గవ ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాపారం చేయడానికి మీకు ఎంతమంది బృందం అవసరం? మీ దుకాణం యొక్క బిల్లింగ్ కౌంటర్ వద్ద మీ వ్యాపారంలో ఒక వ్యక్తి ఉండాలి మరియు అతను దుకాణానికి సంబంధించిన పూర్తి ఖాతాలను ఉంచాలి. దుకాణంలో ఎంత మాంసం విక్రయించారు? మాంసం ఎంత వచ్చింది? మొత్తం రోజులో దుకాణం ఖర్చు ఎంత? వీటన్నింటికీ అతడు లెక్క చెప్పగలగాలి. ఆన్లైన్ డెలివరీ కోసం ఆర్డర్లను తీసుకోగల ఒక వ్యక్తిని మీరు ఉంచుకోవాలి. దీనికోసం అతను కస్టమర్తో ఫోన్లో బాగా మాట్లాడిన అనుభవం ఉండాలి. మీకు రెడీమేడ్ మీట్ కౌంటర్ను నడుపుతున్న సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మరియు మంచి నాణ్యమైన పని చేయగల వ్యక్తి మరియు కస్టమర్ యొక్క అవసరానికి అనుగుణంగా మాంసాన్ని తయారు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. ఇన్కమింగ్ ఆర్డర్లను సరైన సమయంలో సరిగ్గా డెలివరీ చేయగల ఒక వ్యక్తి మీ షాప్లో ఉండాలి. దీనికోసం మీరు ఇతర డెలివరీ కంపెనీల సేవను కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు నలుగురు వ్యక్తుల బృందంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఐదవ ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాపారంలో మీరు మీ ఉత్పత్తిని ఎలా బ్రాండ్ చేస్తారు? తద్వారా మీ ఉత్పత్తి దాని పేరుతో గుర్తించబడుతుంది మరియు మార్కెట్లో స్థిరమైన డిమాండ్ ఉన్న ఇతర ఉత్పత్తులలో మీ ఉత్పత్తికి భిన్నమైన మరియు ప్రత్యేకమైన పేరు ఉంటుంది. మీరు పంది మాంసం వ్యాపారాన్ని విజయవంతం చేయాలనుకుంటే, ముందుగా మీరు మీ వ్యాపారం మరియు ఉత్పత్తికి సంబంధించిన మంచి పేరును మీ వ్యాపారానికి ఉంచుకోవాలి మరియు మాట్లాడటం సులభం మరియు మీరు కాపీరైట్ డొమైన్ని పొందవచ్చు. దుకాణం పేరు యొక్క కాపీరైట్ డొమైన్ ముఖ్యమైనది ఎందుకంటే మీరు మీ వ్యాపారంలో అంటే పంది మాంసం రిటైల్ దుకాణంలో మీ కస్టమర్లకు నిరంతరం మంచి నాణ్యమైన మాంసాన్ని సరఫరా చేసినప్పుడు మరియు మీరు మీ పని మరియు మీ ఉత్పత్తితో మీ కస్టమర్ను పూర్తిగా సంతృప్తిపరిచినప్పుడు, భవిష్యత్తులో మీ ఉత్పత్తి మరియు వ్యాపారం పేరు ప్రసిద్ధి చెందండి మరియు ఈ సమయంలో మీకు మీ వ్యాపార పేరు యొక్క కాపీరైట్ డొమైన్ లేకపోతే, మీ వ్యాపారం పేరుతో ఎవరైనా కొత్త రిటైల్ దుకాణాన్ని ప్రారంభిస్తారు మరియు ఈ విధంగా మీరు మీ కష్టపడి సృష్టించిన పేరును ఎవరైనా ఉపయోగిస్తారు లేకపోతే మరియు ఈలోగా ఎవరైనా మీ వ్యాపార పేరు యొక్క కాపీరైట్ డొమైన్ను తీసుకుంటే, మీరు కూడా ఆ పేరును ఉపయోగించకుండా కోల్పోతారు. మీ వ్యాపారం యొక్క కాపీరైట్ డొమైన్ను ఎలా పొందాలనే దాని గురించి మరింత సమాచారం కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం పంపవచ్చు లేదా కాల్ చేయవచ్చు. మీ వ్యాపారాన్ని బ్రాండింగ్ చేయడానికి ముందు, బ్రాండింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. సాధారణంగా మీరు ఒక ఉత్పత్తిని బాగా ప్యాక్ చేసి, దానికి పేరు పెట్టి మార్కెట్లో విక్రయించడాన్ని బ్రాండింగ్గా భావిస్తారు. ఇది బ్రాండింగ్. మీరు దీన్ని బ్రాండింగ్గా కూడా పరిగణిస్తే, మీకు అసంపూర్ణ సమాచారం ఉంటుంది. ఉత్పత్తిని బాగా ప్యాక్ చేయడం మరియు దానికి పేరు పెట్టడం బ్రాండింగ్లో ఒక భాగం. అయితే ఈ పని మాత్రమే మీ వ్యాపారం మరియు ఉత్పత్తిని బ్రాండ్ చేయదు. దీనికోసం మీరు దీన్ని చేయాలి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, మీరు ఏ ఉత్పత్తి చేస్తున్నారో, ఉదాహరణకు మీ వ్యాపారంలో ఉత్పత్తి పంది మాంసం తయారు చేయబడుతుంది. మీరు దానిని నిరంతరం మంచి నాణ్యతతో సిద్ధం చేయాలి. మీరు మీ రిటైల్ దుకాణంలో మీ కస్టమర్లకు నిరంతరం మంచి సేవను అందించాలి. ఇది కస్టమర్తో మాట్లాడటం, వారికి సమయానికి తాజా మాంసాన్ని పంపిణీ చేయడం లేదా మరేదైనా సేవ వంటివి కావచ్చు. మీరు దీన్ని నిరంతరం బాగా చేయాలి. మీ నుండి మాంసాన్ని కొనుగోలు చేసిన లేదా మీతో ఆర్డర్ చేసే ఏ కస్టమర్ అయినా మీ ఉత్పత్తి మరియు సేవ గురించి ఫిర్యాదు చేయరు. మీరు ప్రారంభంలో పొరపాట్లు చేయవచ్చు, కానీ మీరు ఈ తప్పులను పునరావృతం చేయకూడదు మరియు మీరు వాటి నుండి నేర్చుకోవాలి మరియు మీ వ్యాపారం యొక్క ఉత్పత్తి మరియు సేవను మెరుగుపరచడం కొనసాగించాలి. మీరు నిరంతరం మంచి ఉత్పత్తి మరియు సేవను అందించడంలో విజయవంతమైతే మరియు మీ కస్టమర్ల ఫిర్యాదులను తగ్గించడంలో మీరు విజయం సాధించినట్లయితే, మీరు వ్యాపారంలో బ్రాండింగ్ దశను దాటడంలో విజయం సాధించారు. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా బ్రాండ్ చేసినప్పుడు, మీరు పొందే ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ ఉత్పత్తి ధరను మీరే నిర్ణయించగలరు. రెండవ ప్రయోజనం ఏమిటంటే, మార్కెట్లో వస్తువుల సరఫరా ఎంత ఉన్నప్పటికీ, అది మీ ఉత్పత్తి అమ్మకాన్ని ప్రభావితం చేయదు ఎందుకంటే కస్టమర్లు మీ కంపెనీ ఉత్పత్తులను డిమాండ్ చేస్తారు. మూడవ ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ అవసరాలకు అనుగుణంగా మీ వ్యాపారం యొక్క లాభాలను నిర్ణయించగలరు. ఆరవ ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాపారాన్ని పెద్దదిగా మరియు సరళంగా చేయడానికి మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, వెబ్సైట్ మొదలైన ఇంటర్నెట్ సాధనాలను ఎలా ఉపయోగించగలరు? వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, మీరు చేయవలసిన మొదటి విషయానికి ఏమిటంటే, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో మీ వ్యాపారం పేరు మీద ఖాతాను సృష్టించడం మరియు వాటిలో మీ వ్యాపారం యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించడం. మీ ఉత్పత్తి ఏమిటి? మీరు ఏ సేవను అందిస్తారు? మీరు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు?
మీ దుకాణం మరియు గోడౌన్ చిరునామా ఏమిటి? మీ నిబంధనలు మరియు షరతులు ఏమిటి? మీ దుకాణంలో ఎన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి? మీరు పంది మాంసం డెలివరీ చేస్తే, ఆర్డర్ తర్వాత మీ డెలివరీకి ఎంత సమయం పడుతుంది? మీరు ఆన్లైన్ ఆర్డర్లను ఎలా తీసుకోవాలనే నిబంధనలు మరియు షరతులు ఏమిటి? మీ సేవ యొక్క ప్రారంభ మరియు ఆపే సమయం ఎంత? ప్రతి ఒక్కరూ సులభంగా చూడగలిగే స్థలంలో మీరు ఆర్డర్లను తీసుకునే నంబర్ను వ్రాయండి. మీరు ఆర్డర్ను స్వీకరించే నంబర్ను హైలైట్ చేయండి. ఈ సమాచారాన్ని అప్లోడ్ చేసిన తర్వాత, మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తులు మరియు సేవల కేటలాగ్లను పోస్ట్ చేస్తూనే ఉండాలి మరియు దీని కోసం మీరు నిపుణులచే తయారు చేయబడిన కేటలాగ్లను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా, మీరు మీ ఉత్పత్తులు మరియు సేవలకు మంచి ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్ల నుండి ఆర్డర్లను పొందుతారు. దీనితో పాటు, మీ వ్యాపారం యొక్క మార్కెటింగ్ కూడా ఉచితంగా చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా, మీరు మీ వ్యాపారాన్ని పెద్దదిగా మరియు సరళంగా చేయడానికి ఇంటర్నెట్ సాధనాలను ఉపయోగించవచ్చు. 7వ ప్రశ్న, మీరు మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో ఎలా మార్కెట్ చేయవచ్చు? మీరు మీ వ్యాపారం మరియు మీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న నిపుణుల నుండి దాని గురించి తెలుసుకోవాలి. మీరు దానిని నేర్చుకోలేకపోతే, మీరు మీ వ్యవసాయ వ్యాపారం మరియు ఉత్పత్తిని వారి ద్వారా మార్కెట్ చేయవచ్చు. మీ వ్యాపారం యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీరు ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది మీ వ్యాపారాన్ని మార్కెట్ చేయడానికి ఉత్తమమైన తక్కువ ధర ఆన్లైన్ మార్కెటింగ్ ఎంపిక. దీని కోసం, మీరు పైన పేర్కొన్న సమాచారాన్ని దరఖాస్తు చేయాలి. మీరు మీ వ్యాపారం మరియు ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేయవచ్చు. దీని కోసం, మీరు మీ వ్యాపారాన్ని ఫుడ్ డెలివరీ కంపెనీల ప్లాట్ఫారంలో నమోదు చేసుకోవచ్చు. మీరు మంచి డిజిటల్ మార్కెటింగ్ సంస్థ యొక్క సేవను కూడా కొనుగోలు చేయవచ్చు. 8వ ప్రశ్న, మీరు మీ వ్యాపారాన్ని ఆఫ్లైన్లో ఎలా మార్కెట్ చేయవచ్చు? మీరు మీ వ్యాపారాన్ని ఆఫ్లైన్లో మార్కెట్ చేయడానికి కొన్ని సాంప్రదాయ పద్ధతులను అనుసరించాలి. ఉదాహరణకు మీ వ్యాపారం మరియు ఉత్పత్తి యొక్క వ్యాపార కార్డ్ మరియు టెంప్లేట్ను పొందండి మరియు వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులకు దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. మీ దుకాణం యొక్క మంచి బోర్డుని తయారు చేసి, దానిని మీ దుకాణంలో ఉంచండి. మీ షాప్ యొక్క బోర్డు ఎంత ఆకర్షణీయంగా ఉంటే, మీ దుకాణానికి కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని ఆఫ్లైన్లో మార్కెట్ చేయడానికి కొన్ని ఇతర చర్యలను కూడా అనుసరించవచ్చు. అవి క్రింది విధంగా ఉన్నాయి. మొదటి పరిష్కారం, మీరు మీ ఉత్పత్తి, పంది మాంసం, ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం కోసం వెతకాలి. మీరు ఆ ప్రాంతంలో మీ వ్యాపార ఫ్లెక్స్ను ఏర్పాటు చేయాలి, తద్వారా మీరు మీ వ్యాపారం కోసం కొత్త కస్టమర్లను ఆకర్షించగలరు. రెండవ పద్ధతి, మీ ఉత్పత్తి, పంది మాంసం, ఇష్టపడే వ్యక్తులు సందర్శించే అటువంటి సంస్థలలో మీరు చేరాలి మరియు ఈ సంస్థల వ్యాపారంలో పోటీ ఉండదు. ఈ సంస్థలలో చేరడం ద్వారా, మీరు వ్యాపార కార్డులు మరియు టెంప్లేట్లను పంపిణీ చేయడం, వ్యాపార ఫ్లెక్స్లు పెట్టడం, వ్యాపార సంబంధిత సెమినార్లు ఇవ్వడం వంటి మీ వ్యాపారం యొక్క ఆఫ్లైన్ మార్కెటింగ్ యొక్క అన్ని పద్ధతులను అనుసరించాలి. మూడవ పరిష్కారం, మీరు ఆటో రిక్షా, టెంపో, బస్సు మరియు ఇతర వాహనాల వెనుక మీ వ్యాపారం యొక్క ఫ్లెక్స్ను ఉంచాలి. అయితే మీ ఉత్పత్తి, పంది మాంసం, ఎక్కువగా ఇష్టపడే ప్రాంతంలో తరచుగా వచ్చే వాహనాలను మాత్రమే ఎంచుకోవాలని గుర్తుంచుకోండి. నాల్గవ పరిష్కారం, మీరు రెస్టారెంట్లు, పెద్ద హోటళ్లు, తినుబండారాలు, హాస్పిటల్ క్యాంటీన్లు, కాలేజీ హాస్టళ్లు, స్కూల్ క్యాంటీన్లు, హాస్టల్ క్యాంటీన్లు, పెద్ద కంపెనీల క్యాంటీన్లు లేదా వ్యాపార సముదాయాలు మొదలైన వాటికి వెళ్లి మీ ఉత్పత్తి గురించి మీరే లేదా అనుభవజ్ఞుడైన సేల్స్ మెన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. మీరు ఇక్కడ నుండి సిద్ధం చేసిన పంది మాంసం యొక్క పెద్ద ఆర్డర్లను పొందవచ్చు. 5వ పద్ధతి, మీరు ప్రతి నెల లేదా సంవత్సరంలో ఏదైనా ప్రత్యేక రోజున మీ ఉత్పత్తిపై ఏదైనా స్కీమ్ లేదా ఆఫర్ను అమలు చేస్తే, మీరు ఆ ప్రాంతంలోని వార్తాపత్రికలో మీ ఉత్పత్తి యొక్క ప్రస్తుత స్కీమ్ లేదా ఆఫర్ను ప్రకటించాలి. మీ ఉత్పత్తి, పంది మాంసం, ఇష్టపడే ప్రదేశాలలో మాత్రమే ఈ ప్రకటన చేయండి. 6వ పరిష్కారం, మీరు మీ ఉత్పత్తి, పంది మాంసం, ఎక్కువగా ఇష్టపడే మరియు మీరు ఆన్లైన్ ఆర్డర్లను పొందగలిగే ప్రాంతంలో పంపిణీ చేయబడిన వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో మీ వ్యాపారం మరియు ఉత్పత్తి యొక్క టెంప్లేట్లను ఉంచాలి. ఈ అన్ని పరిష్కారాలను అవలంబిస్తున్నప్పుడు, మీరు ప్రతిచోటా ఆన్లైన్ డెలివరీ గురించి సమాచారాన్ని అందించాలి. ఎందుకంటే నేటి కాలంలో, ఆన్లైన్ డెలివరీ లేకుండా, మీ వ్యాపారం మరియు మీ ఉత్పత్తికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబడదు.
9వ ప్రశ్న ఏమిటంటే, మీరు మీ వ్యాపారానికి సరైన కస్టమర్లను ఎలా కనుగొనగలరు? మీ వ్యాపారం కోసం సరైన కస్టమర్లను పొందడానికి, మీరు పైన పేర్కొన్న ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ చర్యలను అనుసరించాలి. తద్వారా మీరు మరింత ఎక్కువ మంది కస్టమర్లను పొందుతారు మరియు మీరు వారి నుండి సరైన కస్టమర్ను ఎంచుకోవచ్చు. 10వ ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాపారానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు మరియు ఆంక్షలు ఏమిటి? ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు జీఎస్టీ నంబర్ మరియు ఆహార లైసెన్స్ అవసరం. మిగిలిన నియమాలు మరియు షరతులు ప్రతిచోటా భిన్నంగా ఉంటాయి. దీని కోసం మీరు మీ వ్యాపారం ప్రారంభించే ప్రాంతంలోని నగర్, మహానగర్ పాలిక, కార్పొరేషన్, కౌన్సిల్, జిల్లా పంచాయతీ, గ్రామ పంచాయతీకి వెళ్లి మీ వ్యాపారానికి సంబంధించిన నియమాలు మరియు షరతులను తెలుసుకోవచ్చు. 11వ ప్రశ్న, ఈ వ్యాపారానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు ఏమిటి మరియు మీరు దానిని ఎలా పొందగలరు? ప్రభుత్వం నుండి పొందే సబ్సిడీ మరియు సహాయం యొక్క నిబంధనలు మరియు షరతులు అన్ని రాష్ట్రాలు మరియు జిల్లాలకు భిన్నంగా ఉంటాయి మరియు ఇవి నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుత సమాచారం కోసం మీరు MSME వెబ్సైట్ https://msme.gov.in/ ని సందర్శించవచ్చు మరియు ఈ వ్యాపారానికి సంబంధించిన గ్రాంట్లు మరియు సహాయం గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీరు పంది మాంసం వ్యాపారం మరియు పందుల పెంపకం గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే, మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం కోసం మీరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. రైతు మిత్రులారా, మా వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను పందుల పెంపకందారులందరికీ పంపండి. భవిష్యత్తులో ఇటువంటి వీడియోలను నిరంతరం చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్కు సభ్యత్వాన్ని పొందండి.